నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిసాంక్పై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అతని సోదరుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో అతడిపై కేసులు పెట్టారు. అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి, అతని సోదరుడిపై మన్నె క్రిసాంక్ ఇటీవల ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఈ నెల 16న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిసాంక్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం అతనికి 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. అనంతరం అతని ఫోన్ సీజ్ చేశారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన క్రిసాంక్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అల్లుడు. కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ సీటు ఆశించిన క్రిసాంక్కు భంగపాటు తప్పలేదు. అక్కడి నుంచి లాస్య నందిత బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతుండగా ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీల తప్పులను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో క్రిసాంక్ నిలిచారు. గత ఎన్నికల సమయంలో సీటు రాకపోగా భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని కేటీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ కాగా క్రిసాంక్ను బరిలోకి దింపుతారా, లేక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ లాస్య నందిత కుటుంబ సభ్యులకే సీటు కేటాయిస్తారా అనేది వేచి చూడాలి. తాను పోటీలో ఉంటానని లాస్య నందిత సోదరి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.